శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శనిగారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 29 డిసెంబర్తో ప్రారంభమయ్యేటటువంటి వారానికి ఎన్ని గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయి అని పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క స్థితులు బాగున్నాయి. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. 4 గ్రహాల స్థితులు అంటే అది ఉత్తమమైన ఫలితాలను సూచిస్తూ ఉంటుంది. ఇక గృహంలో పూర్తి అనుకూలత ఉంది. కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీదనే ఉంటారు, ఐకమత్యం చాలా బాగుంది.
గృహము వృద్ధి కలుగుతుంది. అలాగే గృహోపయోగ కార్యక్రమాలు ఏవి మొదలు పెడుతున్నారో అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. స్వగృహ నిర్మాణం కూడా ప్రారంభం అవ్వబోతోంది. ఈసరికే ప్రారంభం అయ్యి ఉంటే చక్కగా అది కొనసాగుతోంది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఐకమత్యం మీకు చాలా గొప్ప పేరు ప్రతిష్టల్ని తీసుకుని వస్తుంది. అందరూ ఒక్క మాట మీద ఉండడం అనేది చాలా ప్రశంసనీయం అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రశంసిస్తారు. అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి. అయితే సంతాన రీత్యా పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనబరుస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. జరుగుతున్న అంశాలలో ఏ అంశం మీకు సంతృప్తి కలిగిస్తుందో వాటికి మాత్రమే సంతృప్తి పడండి. ఇక మిగతా విషయాలలో అసంతృప్తిగా ఉన్నదే అని చెప్పి ఆలోచన చెయ్యొద్దు. నిదానంగా సంతృప్తి కలుగుతుంది అని కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. అనుకున్న ప్రకారం మీకు విజయావకాశాలు అయితే చాలా బాగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అనుకూలత అంత ఎక్కువగా లేదు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, వాయిదాలు పడుతూ ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. రాజకీయ నాయకుల పట్ల కూడా అలాగే ఉంది. ఇంకా అంత అనుకూలత కనిపించబోవడం లేదు. పితృవర్గ రీత్యా కానీ వాహనాల రీత్యా కానీ కొంచెం ఓర్పుతోనే వ్యవహరించాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఆదాయం బాగుంది, సంతృప్తి కలుగుతోంది. విద్యార్థుల విషయంలో మీరు చేస్తున్న కృషి కన్నా మించిన ఫలితాలే పొందుతారు. మీరు అనేక రకాలుగా జీవితం తృప్తికరంగా సాగిపోతుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి వెళ్ళినటువంటి చంద్రుని వల్ల అంతగా ఉపయోగాలు లేవు. తృతీయ స్థానంలోకి వెళ్ళినటువంటి బుధుని వల్ల మానసికమైన స్థైర్యం ఇంకా పొందుతూ మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, లలిత సహస్రనామాల పారాయణ చేయడం ద్వారా మీరు అధికమైనటువంటి తృప్తిని పొందబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.